రేపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద నుండి వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ వరకు ఆటోలతో ర్యాలీగా సమావేశానికి వెళ్లారు మంత్రి సోదరుడు అనగానే సుప్రసాద్. ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలు దైనందిన జీవితంలో ఆటోలే ప్రయాణ సాధనాలని స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవులైన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం చేయూతగా ప్రభుత్వం డ్రైవర్ల సేవలో నియోజకవర్గంలో 1034 గాను చెరుకుపల్లి మండలంలో 175 మందికి నగరం మండలంలో 231 మందికి జమ అయ్యాయని లబ్ధి చేకూరుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, జీవి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గుంతల భయం. రోజు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ తీసుకెళ్లి రిపేర్లకి ఖర్చు పెట్టడం, అదేవిధంగా మళ్ళీ దాన్ని బాగు చేసుకుని మళ్ళీ వెళ్తే టయానికి మళ్ళీ రిపేర్ రావడం అనేది ఎవరు కూడా సంతోషాలతో ఉండే పరిస్థితి లేని ఆ రోజుల్లో ఈ రోజు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీవితాల్లో ఆనందాన్ని కలిగించే విధంగా అన్ని కార్యాచరణలు తీసుకుని ప్రజలు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా ప్రజలతో పాటు మనందరం కూడా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన మంచి మనిషి మన అనగాని సత్యప్రసాద్ గారు మరింత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ